హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు నార్త్ వెస్ట్లో రేకుల హౌస్ కట్టుకోవడానికి 2 BHK ప్లాన్ చెప్పండి అని చెప్పేసి ఒకరు కామెంట్ చేయడం జరిగిందనమాట. NVN కుట్టి అని చెప్పేసి వారు. అలాగే నేను వారికి కొలతలతో సహా కామెంట్ చేయడం చెప్పేసి రిప్లై ఇవ్వడం జరిగింది. వారు 400 గజాల ప్లేస్ ఉంది, మీరు చిన్న 2 BHK ప్లాన్ ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగిందన్నమాట. వారి కోసం నేను ఈ ప్లాన్ చేస్తున్నాను. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకున్న సందేహాలను కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తుంటాను. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటాను ఫ్రెండ్స్ హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఈ ప్లాన్ అడిగిన వారు తప్పకుండా నేను చెప్పే విషయాలను గుర్తుపెట్టుకోండి, క్లియర్గా వినండి. అప్పుడు మీకు ఈ ప్లాన్లో ఎలాంటి సందేహాలు లేకుండా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ ప్లాన్ యొక్క పొడవు వచ్చేసి 39 అడుగులు, వెడల్పు వచ్చేసి 23.5 అడుగులు అనమాట. అలాగే ఈ ప్లాన్ అడిగిన వారు ఓన్లీ 33 అడుగుల వరకు మాత్రమే కట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ బయట స్టెప్స్కి 6 అడుగులు ప్లేస్ ఇవ్వడం జరిగింది, 6.5 అడుగులు అనమాట. ఈ ప్లేస్ని మినహాయించి 33 అడుగులు మాత్రమే కట్టుకుంటే సేమ్ ఇదే కొలతలతో ఇదే విధంగా మీరు ఇంటిని నిర్మించుకోవచ్చు రేకుల హౌస్ వేసుకోవడానికి. అలాగే ఈ ప్లాన్ యొక్క కొలతల విషయానికి వచ్చినట్లయితే బెడ్రూమ్ కొలతలు వచ్చేసి ఇట్లా పొడవు 11.3, వెడల్పు 10 అడుగులతో, ఈ బెడ్రూమ్ కూడా సేమ్ 11.3 పొడవు 10 అడుగుల వెడల్పుతో ఉంటుందన్నమాట. అలాగే ఈ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ 7x3.5 కొలతలతో అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది, ఇది డోర్ అనమాట. అలాగే ఈ బెడ్రూమ్కి 7x3.5 కొలతలతో ఇక్కడ కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ ఈ కిచెన్ రూమ్ కొలతలు వచ్చేసి 11.3 ఇలా ఉంటుందన్నమాట. 11x11.3 కొలతలతో కిచెన్ రూమ్ ఉంటుంది. దీన్ని కిచెన్ కమ్ డైనింగ్గా కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. కిచెన్ రూమ్ బాగానే పెద్దగా ఉంటుందన్నమాట. అలాగే కిచెన్ రూమ్లోనే ఇక్కడ చిన్న పూజా రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హాల్ కొలతల విషయానికి వచ్చినట్లయితే ఇలా 11 అడుగులు, ఇలా పూర్తిగా 18.9 కొలతలతో హాల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బయట వరండా విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా ఈ స్లాబ్ ఇంటికి వేసుకోవడానికి ఈ ప్లాన్ యూస్ చేసుకున్నట్లయితే వారికి ఉపయోగపడాలని చెప్పేసి నేను ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ బయట 6x11 కొలతలతో వరండా ఉంటుందన్నమాట. ఇక్కడ స్టెప్స్ పైకి ఎక్కడానికి, ఇక్కడ కింద కామన్ బాత్రూమ్ వస్తుంది. అలాగే ఇక్కడ మెయిన్ డోరు, ఇది గేట్ వచ్చేసి బయట గేట్ అనమాట. ఈ ఇంటికి పూర్తిగా 9 ఇంచెస్ వాళ్ళని అంటే 9 ఇంచుల గోడలను మాత్రమే డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఓన్లీ ఇక్కడ బాత్రూమ్లలో ఈ 2 బాత్రూమ్లకు పార్టీషన్ మాత్రం 4 ఇంచుల గోడలను డిజైన్ చేయడం జరిగిందనమాట. అలాగే ఇది కిచెన్ ప్లాట్ఫామ్. పూర్తిగా ఈ ప్లాన్ పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా ఎలాంటి సందేహాలను కామెంట్ చేయొచ్చు. అలాగే ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలంటే కనుక క్లియర్గా కొలతలతో సహా తూర్పు ఫేసింగా, పడమర ఫేసింగా, లేదంటే నార్త్ ఫేసా, సౌత్ ఫేసా అని క్లియర్గా కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్లాన్ని వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ని హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.